తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలు సంసిద్ధమయ్యాయి. సో ఇక ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే అనేకమైన రాజకీయ చర్చలు, రాజకీయ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. మనం ఒకసారి ఏపీ వైపు లుక్కేస్తే ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడే జగన్పై అటాక్ జరుగుతోంది. వరుసగా రెండు ఎన్నికల్లో అదే తీరు కనిపించింది. నిన్నటి కోడికత్తి, నేటి గులకరాయి జరిగిన విధానం ఒకటేనని కూడా అర్థం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనే తెలుస్తోంది. ఇక అప్పటి కేసు 5 ఏళ్లుగా నలుగుతూ ఇటీవలే కోడికత్తి సీనుకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు జరిగిన రాయిదాడి ఎవరు చేశారు, ఎవరు చేయించారు ఇంకా తెలియాల్సి కూడా ఉంది. జరిగిన ప్లేస్, జరిగిన విధానం అనేక అనుమానాలకు తావునిస్తోంది. ఇక ఇది కూడా కోడికత్తి డ్రామా లాంటిదేనని జనం చెప్పుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఇక 2018 అక్టోబర్లో కోడికత్తి సీన్ జరిగింది. కోర్టు వాయిదాకు వెళ్ళి వస్తున్న జగన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. జగన్తో మాట్లాడే క్రమంలో సీను అనే కుర్రాడు జగన్పై కోడి పందాలకు వాడే కత్తితో దాడి చేశారు. ఎడమ చేతిలోకి కత్తి గుచ్చుకొని గాయమైంది. ఇక అప్పుడు ఆంధ్ర పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ జగన్ హైదరాబాద్ వచ్చి మరి చికిత్స చేయించుకున్నారు. తనపై చంద్రబాబు దాడి చేయించారని ఆరోపించారు కూడా. ఇక నారాసుర రక్త చరిత్ర అంటూ బ్లూ మీడియా పుంకాలుగా వండి వార్చేసింది. కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కోడికత్తి శ్రీను వైసీపీ అభిమాని అని తెలిసిన తర్వాత కూడా జగన్ అనుచరులు చంద్రబాబుపై అనేక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలు ఆపలేదు కూడా. కోడికత్తి కేసు ఎన్ఐఏకు కూడా చేరిపోయింది. తొలుత విజయవాడ, తర్వాత విశాఖ కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు జగన్ రాలేదు. శ్రీనుకు బెయిల్ దొరకడానికి బాగా జాప్యమైంది. చివరకు బెయిల్ ఇచ్చిన ఎన్ఐఏ కోర్టు కోడికత్తి శ్రీనుకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చేసింది. దానితో అప్పటిదాకా చంద్రబాబుపై ఆరోపణలు చేయించిన వైసీపీ నేతల మాటలు అబద్ధాలని, అసత్య ఆరోపణలని తేలిపోయింది కూడా. ఇక పైగా శ్రీను ప్రవర్తనలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని తేల్చేశారు. శ్రీనుకు తప్ప దాడిలో ఎవరి పాత్ర లేదని, దాడి వెనుక సూత్రధారులు ఎవరూ లేరని కోర్టు తేల్చడంతో వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలే తయారైంది. ఇక కోడికత్తి దాడి ఎవరు చేయించారనే పెద్ద ప్రశ్న, అందులో పెద్ద డ్రామా జరిగిందన్నది మాత్రం నిజం. ఆ డ్రామా ఎవరు చేయించారన్నది కూడా కోర్టులో తేలుతుందో లేదో చెప్పలేం. ఇక ఆ కేసు ఎన్ని రోజులు సాగుతుందో అంచనా కూడా వేయలేం. ఇంతలోనే విజయవాడలో శనివారం మరో ఘటన జరిగింది. జగన్పై రాయి దాడి జరిగింది. దాడి జరిగిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇక నాడు కోడికత్తి, నేడు రాయి నెత్తి. కోడికత్తి కమల్ హాసన్, గులకరాయి స్టార్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని న్యూస్ అయితే అనేక విధాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక దాడి జరిగిన తీరు, దాడి జరిగిన ప్రదేశం రెండు కూడా అనుమానాలకు తావిస్తుంది. ఒక రాయి అటు జగన్, ఇటు వెల్లంపల్లిపై పడింది. ఇద్దరికీ ఎడమవైపు కంటి మీదే రాయి పడింది. దీని హత్యాయత్నంగా వైసీపీ ఆరోపిస్తోంది. నిజంగా గులకరాయితో కొడితే మనిషి చనిపోతారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, అక్కడ భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆ ప్రాంతంలో వివేకానంద పాఠశాల వైపు నుంచి రాయి వచ్చినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. వీడియోల్లో పరిపరి విధాలుగా కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాలు ఏమైనా ఉంటే కనుక ముందే వాటిని గుర్తించి అక్కడ పోలీసులు అనేకమైన పోలీసు బలగాలను మోహరిస్తూ ఉంటారు. ఇక వీఐపీ వచ్చే ముందుగా ఆ మార్గంలో 1కి 2 సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. 2 అంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదుల తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ భవనం అంతా ఖాళీగా ఉంది. అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్ పర్యటిస్తున్న మార్గంలో ముందుగా డ్రోన్ ఎగరవేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా 360 డిగ్రీస్, ఆ యొక్క 360 డిగ్రీల కోణంలో కూడా చిత్రీకరించి భద్రతా పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. మరి అలాంటిది వివేకానంద స్కూల్ భవనం లోపల నుంచి కానీ, భవనం పైనుంచి కానీ ఎవరైనా ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశం ఉందని ముందే ఎందుకు గుర్తించలేదు? మరోపక్క వివేకానంద స్కూల్ వైపు ఎవరూ లేరని అక్కడ కొంతమంది సిబ్బంది చెప్తున్నారు. ఇక వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం జగన్ వచ్చినప్పుడు అక్కడ కరెంటు పోయింది. సీఎం పర్యటనపై అలాంటిది ఏదైనా జరిగినప్పుడు కరెంట్ పోతే వెలుతురు ఉండేందుకు వీలుగా ఫోకస్ లైట్లు వాడాలి. అది జరగలేదు. అదేమంటే ఇప్పుడు భద్రతా కారణాల రీత్యా కరెంటు తీసామని కొత్త వాదనకు తెరలేపారు. ఇక జగన్కు దెబ్బ తగిలిన వెంటనే కాన్వాయ్ను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లకుండా, అంటే ఖచ్చితంగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి, అలా చేయకుండా అక్కడే కూర్చోబెట్టి ప్రథమ చికిత్స చేశారు. పైగా ఆ వెంటనే సీఎం తన రోడ్ షోను కొనసాగించారు కూడా. ఇక దాడి జరిగినట్లు భావిస్తున్న టైంలో రక్షణ వలయంగా ఉండాల్సిన పోలీసులు కూడా చాలా లైట్గా తీసుకున్నారు. నిజానికి అది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల కార్యాలయాలు ఉండే ప్రాంతం కూడా అది. ఎందుకంటే
అక్కడే ఎమ్మెల్సీ రూహుల్లా ఆయనకు దగ్గరగానే ఉండి ఆయన నివాస ప్రాంతం కానీ లేదంటే రూహుల్లాకి సంబంధించిన పార్టీ కార్యాలయం కానీ, మరొక పక్క మల్లాది విష్ణు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, అక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ఆయన కార్యాలయం కూడా ఉంది. ఇక అదనపు భద్రత ఉండాల్సిన ప్రదేశం అయినా పోలీసులు అక్కడ పలుచగానే కనిపించారు. ఇక వైసీపీ నేతలు 3-4 థియరీలు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఏంటంటే అక్కడ దేంతో దాడి జరిగింది, ఎయిర్ బుల్లెట్లు అంటారు, పెల్లెట్లు అంటారు, కానీ క్యాట్ బాల్ కూడా దాంతో దాడి చేశారని కూడా చెప్తున్నారు. ఇంతవరకు ఏది స్పష్టంగా తెలియదు. వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ అయితే ఈ పాటికే వాటిని చూపించాలి కదా మరి, కానీ అక్కడ చూపించట్లేదు. అలాంటివేమి చూపించకపోగా అయితే ముఖ్యమంత్రి నుదుటిపై గాయం చూస్తే అది తగిలిన గాయంలా కనిపించట్లేదని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. రాయి వల్ల గాయం అయితే అది దాని పరిణామాన్ని బట్టి ఒక నాణ్యం పరిమాణం నుంచి ఎంతైనా వృత్తాకారంలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు కూడా. సో ఇక ఏది ఏమైనా సరే సంఘటన జరిగితే దాన్ని క్యాష్ చేసుకోవాలని చూడటం రాజకీయ నాయకుల లక్షణం. ఇప్పుడు వైసీపీ విషయంలోనూ అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడే దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపణలు సంధిస్తూ ఉన్నారు. ఇక ఇదే విషయంలో పరస్పరం సోషల్ మీడియా యుద్ధానికి కూడా తెరతీశారు. ఇక్కడ ఇంకొక అంశం మాత్రం అంతుపట్టడం లేదు. ఒకవేళ పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలే దాడి చేయించారనుకుందాం, అది కాస్త గురి తప్పి జగన్ కంటికి తగిలితే కన్నుపోయే పరిస్థితి ఉండేది. మరి జగన్ అంతటి రిస్క్ తీసుకుంటారా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నగానే చూడాలి. ఎందుకంటే లోగుట్టులు ఆ పెరుమాలకే ఎరుక అంటారు కదా. సో ఎప్పటికైనా అసలు సంగతి తెలుస్తుందో లేదో, కోడికత్తి కేసే ఇంతవరకు ఒక కొలిక్కి రాలేదు. మరి ఈ కేసు ఎప్పటికీ ఎంతకాలానికి తేలుతుంది? ఇందులో ఉన్న ఎవరైతే దాడి చేయించిన దోషులు ఎవరు, అసలు నిజంగానే దాడి చేసిన వాళ్ళు ఎవరు, నిజంగానే రాయి విసిరారా, పెల్లెట్ ఉపయోగించారా, లేదంటే క్యాట్ బాల్ ఉపయోగించారా, లేదంటే ఎయిర్ గన్ ఉపయోగించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే ఇంతవరకు కోడికత్తికి సంబంధించిన కేసు ఒక పత్తాన్ని తేలలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క గులకరాయి విసిరిన కేసు ఎంతవరకు తేలుతుంది, ఎప్పటికి తేలుతుంది, ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం తెలియజేస్తాయి, నిజంగానే ఇంతకుముందు కేసు ఎన్ఐఏకి అప్పచెప్పినట్లుగా ఈ గులకరాయి కేసును కూడా ఎన్ఐఏకి అప్పచెప్తారా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.